శ్రేష్టమైన మాటను బట్టి మనం ధ్యానం చేద్దాం. లూకా గారు రాసినటువంటి స్వార్థ 24వ అధ్యాయము 24వ అధ్యాయంలో మొదటి వాక్యం నుండి 6వ వాక్యమును చదువుదాం. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. 5వ వాక్యం మరొకరు చదవండి. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెదకుచున్నారు? మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెదకుచున్నారు? మత్తయి సువార్తలో కూడా 28వ అధ్యాయంలో 5-6 వాక్యాలు చదువుదాం. మరొక చదవండి. ఆ స్త్రీలను చూచి మీరు భయపడకండి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలుసును. ఆయన ఇక్కడ లేడు, ఆయన ఇక్కడ తాను చెప్పినట్టే లేడు, తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఆయన లేచి ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన? ఇక్కడ దూత వారికి గుర్తు చేస్తున్నారు ఒక మాట. ఏమని? తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నాడు. ఏం చెప్పాడు ఆయన? 16వ అధ్యాయంలో మత్తయి సువార్త 21వ వాక్యం చదువుతాం. 16-21 ఏం చెప్పాడు ఆయన? ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా చెప్పాడు. ముందే చెప్పాడు యేసయ్య, నేను 3వ దినం ఏం చేస్తాను? తిరిగి లెగుస్తాను. 3వ దినము సమాధిలో నేను ఉండను, మృతులున్న చోట నేను ఉండను, చీకటిలో నేను ఉండను అని చెప్పిన ఈ మత్తయి సువార్తలో ఏం చేస్తున్నారు? వాళ్ళు సజీవుడైన వానిని ఏం చేస్తున్నారు? మృతులలో వెదకుచున్నారు. ఎందుకు వెతుకుతున్నారు? ఎవరి కొరకు వెతుకుతున్నారు? చెప్పండి. ఎవరి కొరకు వెతుకుతున్నారు? యేసయ్య కొరకు వెతుకుతున్నారు. ఎక్కడున్నాడని? సమాధిలో ఉన్నాడు. అంటే వాళ్లకు ప్రభు ముందుగా చెప్పిన మాటలు, ఆ లేఖనము వారికి ఏం కాలేదు? గుర్తులేదు. వారు దాన్ని గ్రహించట్లేదు. వారు గ్రహించనందున, వారు మరిచిపోయినందున, ఆ లేఖనము యొక్క భావము తెలియనందున వారు ఆయనను ఎక్కడున్నారని వెతుకుతున్నారు? సమాధిలోనే ఉన్నాడు. ఇక్కడ దూతలు చెబుతున్నాడు ఆయన ఇక్కడ లేడు. ఒకవేళ దూతే కనబడి వారికి చెప్పకుండా ఉంటే ఇంకేం చేస్తుండ్రు? ఇంకెట్లా ఎదికేవారు ఆయన. అందుకనే వీళ్ళు ఇక్కడే ఎదుగుతూ ఉంటారు. వీళ్ళు నా మాటలను అర్థం చేసుకోలేదు, నేను ఎక్కడ ఉంటానన్నది వీళ్ళకి ఇంకా అర్థం కావట్లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించి ఆయన నేను ఇక్కడ లేను అని చెప్పయ్యా వారికి అని పంపించాడు. అందుకనే ఆ దూత వచ్చి ఆయన ఇక్కడ లేడు, ఈజ్ నాట్ హియర్, హి హాస్ రైజ్ ఫ్రమ్ ద డెడ్. కాబట్టి ఆయన మరణము నుండి తిరిగి లేచాడు. ఆయన ఇక్కడ లేని వాడిని ఎత్తుకు ఎక్కడ కనపడతాడు? ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే వెదకుట, సీకింగ్ ఫర్ గాడ్. దేవుణ్ణి వెదకుట. దేవుణ్ణి ఎక్కడ వెతకాలి? వీళ్ళు వెతుకుతున్నారు ఎక్కడ? సమాధిలో వెతుకుతున్నారు. అందరూ సమాధుల్లో ఉన్నట్లు యేసయ్య కూడా
సమాధులలోనే ఉంటారు. మేము తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని ఇంతవరకు సచ్చినోడు ఎవడు కూడా లెగలేదు, కాబట్టి ఈయన కూడా లెగరు. ఇంకొక భయం ఉండేది. ఏ భయం అంటే శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు పిలాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా ఆ వంచకుడు బ్రతికి ఉన్నప్పుడు నేను 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు, కాబట్టి లేసే అంత సత్తా ఆయనకు లేదు, శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయి మా ప్రభు లేచాడంటే అది చాలా వంచన అయిపోతుంది, అందుకొరకే మీరు బాగా భద్రంగా చేయండి, సైనికులను పెట్టండి, ఆ సమాధి మీద పెద్ద రాయి వేయండి, ఎవరు ఎత్తలేనంత పెద్ద రాయి వేయండి, ఆ బంట్రోతులను కాపలా పెట్టండి, గొలుసులతో బంధించండి. ఎటువంటి పరిస్థితులలో కూడా శిష్యులు ఎంతమంది వచ్చినా ఎవరు వచ్చినా ఆయన తీసుకుని పోకుండా గట్టి దిట్టంగా భద్రం చేయండి అని చెప్పారు. గట్టి దిట్టంగా భద్రం చేయండి అన్నాడు. అది పిలాతు అన్నాడు, కావలి వారు మీ చేతిలో ఉన్నారు కదా, మీ చేతనైనంత మట్టుకు భద్రం చేసుకోమన్నాడు. ఏమన్నాడు? ఆ లేఖనం చదవండి. అందుకు పిలాతు కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు, ఎంతవరకు? మీకు ఎన్ని వేల మంది సైన్యం కావాలో, ఎంత హెవీ భారమైన బండ కావాలో సమాధి మీద మోయడానికి, ఎటువంటి పెద్ద పెద్ద సంఖ్యలు కావాలో, ఇనుప సంఖ్యలు, మీకు ఎలాగా ఆయన లెగకుండా చేయాలనుకుంటారో అలాగున మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయడని వారితో చెప్పాను. సమాధిని భద్రం చేసుకోండి. సమాధిని భద్రం. మానవునికి ఒక అవకాశం ఇచ్చాడు దేవుడు. మీకు ఎంత కెపాసిటీ ఉందో అంతగా నేను లేకుండా భద్రం చేసుకోండి చూద్దాం అని సవాల్ అన్నమాట. దేవుడు సవాల్ చేస్తున్నాడు మానవునికి. ఈ లోక ఆ లోక ఆర్మీకి, ఆ పిలాతుకు, ఆ రోమన్ గవర్నమెంట్ వారికి ఆయన తన యొక్క మీద వ్యతిరేకమైన ప్రజలకు అందరికీ సవాల్ ఇస్తున్నాడు. మీ చేతనైనంత మటుకు నేను లేకుండా భద్రం చేసుకో, నేను మీకు ఆజ్ఞ ఇస్తున్నాను అన్నట్లు ప్రభు ఇచ్చాడు. మీ చేతనైన మటుకు చేసుకో. మీరు దేంతో నన్ను బంధించగలరు, ఎలాగ నన్ను బంధించగలరు? కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే వేల కొలది వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి భద్రం చేశారు. ఎవ్వరూ తీరైనంత భారమైన బండ, ఎవరు ఒకసారి ఎన్నో వేల మంది లేకపోతే కొన్ని యంత్రాల ద్వారా దాన్ని మూపించారు. ఆ బండను ఎవడు తీయడానికి లేదు, ఎంతమంది వచ్చినా తీయడానికి లేదు. పైగా సంఖ్యలు వేసి, సీలేసి, విస్తారమైనటువంటి ఆ యొక్క బలగం, ఆ బలగాలు ఏం చేశారు, కాపలా పెట్టారు. ఇంకా యేసయ్య లెగటం ఏంటి, అసాధ్యం. ఒక మాటలు కాదు, పుట్టిన మొదలుకొని ఇంతవరకు ఎవరు లెగలేదు, కానీ యేసయ్య లెగటము అసాధ్యము అని వారు అనుకున్నారు. అనుకుంటే వీళ్ళు ఉదయాన్నే యేసయ్యను చూడడానికి వచ్చారు. స్త్రీలందరూ కూడా ఉదయాన్నే వచ్చేటప్పటికీ వాళ్ళు అనుకుంటూ ఉన్నారు, మన కొరకు బండ ఎవరు తీస్తారు, ఇంత బరువైన బండ, మనం ఆయనకు సుగంధ ద్రవ్యాలు ఆ సమాధి లోపలికి వెళ్ళి వేయాలి కదా, ఎవరు మనకు హెల్ప్ చేస్తారు అని అనుకుంటూ ఉంటే ఇదిగో ప్రభు దూత ఆ సమాధి మీద ఉన్న రాయిని దొరిలించి దాని మీద కూర్చున్నాడు. బాగా అనుకూలమైంది. మనం ఇప్పుడు సమాధిలోనికి వెళ్ళి యేసయ్య శవానికి మనము తెచ్చిన సుగంధ ద్రవ్యాలను పోయొచ్చు అని వారు అనుకుని చుండగా ఇదిగో ఆ దూత ఎలా చెప్పి, సజీవుడైన వానిని లేకపోతే సిలువ వేయబడిన యేసయ్యను మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. మీకు ఒక ప్రశ్న, బండ తీసినప్పుడు ఆయన లేచి వెళ్ళిపోయాడా? బండ తీయకముందే ఉన్న భద్రత ఉన్నట్టుగా ఉండినప్పుడే ఆయన లేచిపోయాడా? బండ తీసేసినప్పుడు లేచిపోయాడా? ఎందుకంటే లెక్కలేదు కదా యేసయ్య. నో, బండను మనం పాడాం, జై జై యేసు. బండని గెలిచాడు, సంఖ్యలను గెలిచాడు, కాపలాన్ని గెలిచాడు,
జాతిని గెలిచాడు. ఆయన లెగకుండా ఏది ఆయనను బంధించలేదు. ఆయన మృత్యుంజయుడు. ఆ పునరుత్థాన శక్తి దేనిని ఆయన లేకుండా ఆఫ్ చేయలేదు. దేవుని స్తోత్రం. కాబట్టి ఎందుకయ్యా మరి బండ తీశారు అంటే ఆయన లేడు అని చెప్పడానికి. ఎంటీ సమాధి ఇదంతా. ఆయన లేడు. కావలవారుగానే ఉన్నారు. సీల్గానే ఉంది. బండలాగే ఉంది. ఆయన లోనే ఉన్నాడని అనుకుంటున్నారు. ఆయన ఎప్పుడో లేచిపోయాడు. దేవుని స్తోత్రం. ఆయన ఎప్పుడో లేచిపోయాడు. ఆయన పునరుత్థానుడై మరణాన్ని జయించి ఎప్పుడో లేచిపోయాడు. కాబట్టి వీళ్ళు ఎత్తుకుంటున్నారు కనుక వీళ్ళ కొరకు బండ తీయవలసి వచ్చింది. ఆయన ఇక్కడ ఆయన ఎప్పుడో లేచిపోయాడు. అందుకనే ఇక్కడ అంటారు మత్తయి సువార్తలో ఏమని, 6వ వాక్యంలో, ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు. ఏ యేసును వెతుకుతున్నారు? సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే లేచాడంట, లేకపోతే లేచాడా? ఏసయ్య లేచాడంట. ఆయన లేచాడంటమ్మా, అంతనా? లేదు, ఆయన లేచాడు. ఏంటి రుజువు? మనం పాలస్తీనా దేశానికి వెళ్తే, జెరూసలేంకి వెళ్తే ఆయన ఖాళీ సమాధిని మనము చూడవచ్చు. ప్రపంచంలో తెరవబడిన సమాధి, ఏకైక సమాధి, అది నజరేయుడైన యేసయ్యదే. దేవుని స్తోత్రం. ఆయన ఒక్కడే మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడు. ఆయన ఒక్కడే సజీవులలో ప్రథముడు. కాబట్టి ఆయన తప్ప ఇంకెవరు లగలేదు. ప్రయత్నాలు చేశారు కానీ సచ్చి మట్టిపాలైపోయారు. ఆయన ఒక్కడే సజీవుడై తిరిగి లేచినటువంటి దేవుడు. కానీ లూకాసు వార్తలో అంటారు, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారని 5వ వాక్యంలో అంటారు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా మీరు సజీవుడైన వారిని ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మరి ఎలా ఎదకాలి? ఆయన ఎక్కడ కనుగొనగలం? ఆయన ఈరోజు వెదకుట గురించి చెప్తాం. ఎలా ఎదకాలి మనం? ఆయన ఎక్కడ కనుగొనాలి మనం? ఆయన పరమగీతాలు 6వ అధ్యాయం 1వ వాక్యాన్ని చదువుదాం. పరమగీతాలు 6వ అధ్యాయం 1వ వాక్యం. పరమగీతాలు, స్త్రీలలో అధిక సుందరి వగుదానా, నీ ప్రియుడు ఎక్కడికి పోయినా అతడు ఏ దిక్కునకు తిరిగెను? వీళ్ళు అడుగుతున్నారు, అతడు ఎక్కడికి వెళ్ళాడు? ఏ దిక్కునకు అతడు తిరిగాడు? మనం పోయి అతను వెతుకుతాము రమ్ము. కాబట్టి ఇలా ప్రశ్న ఏంటంటే, ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏ దిక్కునకు అతడు తిరిగాడు అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఎవరిని? సులమితిని అడుగుతున్నారు. అతడు ఎక్కడికి వెళ్ళాడు నీ ప్రియుడు? ఇప్పుడు మన ప్రియుడు, మన యేసే ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ వెతుకుతే ఆయన దొరుకుతాడు మనకు? ఎక్కడ ఆయన మనం కనుగొనగలము? ఎక్కడ ఆయన మనం చూడగలము? యోబు గ్రంథంలో యోబు గారు 23వ అధ్యాయంలో యోబు భక్తుడు ఇలాగ అంటున్నారు. 23:8 నుండి చదువుదాం. నేను తూర్పు దిశకు వెళ్ళినను, యోబు గారు అంటారు, నేను తూర్పు దిక్కునకు వెళ్ళినను, ఆయన అచ్చట లేడు. ఆయన అక్కడ లేడు. పడమటి దిశకు వెళ్ళినను, పడమటి దిక్కునకు నేను వెళ్ళినను, ఆయన కనబడట్లేదు. ఆయన కనబడట్లేదు. ఆయన పనులు జరిగించు ఉత్తర దిశకు పోయినను, ఆయన పనులు జరిగించు ఉత్తర దిక్కునకు నేను పోయినను, ఆయన నాకు కానవచ్చుటలేదు. ఆయన నాకు కనబడటం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. దక్షిణ దిక్కుకు నేను వెళ్ళినప్పుడు ఆయన ముఖము త్రిప్పుకొని చప్పట్లు కొట్టేది. నా ప్రశ్న ఈరోజు, ఎందుకు దక్షిణ దిక్కున ఆయన ముఖం త్రిప్పుకొని కూర్చోవాలి? ఎవరైనా చెప్పడా? యేసు అని చెప్పడానికి సంశయపడతారు. అది పలికిన వారికి బలం అన్నమాట. అది ఎవరి నోటి నుండి పలుకుతారో వారు బలముతో నింపబడతారు. కాబట్టి ఎవరు దక్షిణ దిక్కునకు ముఖము తిప్పుకొని
కూర్చున్నారు. యోబు గారు అంటున్నారు, నేను తూర్పు దిక్కునకు వెళ్ళి చూశాను, కనబడతాడేమని. అక్కడ ఆయన నాకు కనబడలేదు, దేవుడు నాకు కనబడలేదు. పడమటి దిక్కునకు వెళ్ళి చూశాను, అక్కడ కనబడతారేమని. అక్కడ నాకు కనబడలేదు. ఉత్తర దిక్కునకు ఆయన పనులు జరిగించేటువంటి ఉత్తర దిక్కునకు నేను వెళ్ళాను, ఆయన నాకు కనబడలేదు, కానరాలేదు. దక్షిణ దిక్కునకు నేను పోయి చూడగా దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. దక్షిణ దిక్కు ఒక ప్రత్యేకమైన దిక్కు, దక్షిణ దిక్కు ఒక ప్రత్యేకమైన దిక్కు. నేను ఈ వాక్యం మీద ధ్యానం చేశాను. ఎందుకు దక్షిణ దిక్కునకు ఆయన తిరిగి కూర్చున్నాడు అంటే, దేవుని బిడ్డారా, ఇంకా దక్షిణ దిక్కు, నేను ఒక ప్రశ్న, దక్షిణ దిక్కునకు తిరిగి కూర్చున్నాడు అంటే తన వీపు ఎటువైపు ఉంది? ఉత్తర దిక్కును. దక్షిణ దిక్కునకు తన ముఖము తిప్పుకొని కూర్చున్నాడు అంటే అతని వీపు భాగం, వెనుకటి భాగం ఎక్కడ ఉంది? ఉత్తరానికి. ఆయన ముఖ పార్శ్వం ఎక్కడుంది? దక్షిణ. ఆయన దక్షిణ దిక్కునకు తన ముఖము తిప్పుకొని కూర్చున్నాడు. ఆయన ఉత్తరమును మరియు దక్షిణమును ఈ రెండు వైపులో ఉన్నాడు. ఆయన బ్యాక్ సైడ్ ఏమో దక్షిణ వైపు ఉంది, ఆయన ముఖమేమో ఉత్తర దిక్కు. ఆయన సీట్ అది, ఆయన స్థలం అది. అందుకనే యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వాక్యం నుండి మనం చదివితే, తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితే జనములను పడగొట్టిన నీవు నేను మట్టము వరకు ఎట్టు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కున ఉన్న సభా పర్వతము మీద కూర్చుందును. ఎక్కడ? ఉత్తర దిక్కున ఉన్న ఎవరిది సీటు? యేసయ్యది. ఎవరిది సీటు? ఉత్తర దిక్కున ఉన్న ఆయన కూర్చున్నాడు. ఆయన వీపు భాగం ఉత్తరముగా ఉంది, ఆయన ముఖ పార్శ్వము దక్షిణముగా ఉంది. ఆ సీట్ ఎవరిది? నేను కొద్దిగా ధ్యానించినప్పుడు ఇదొక ప్లానెట్ అన్నమాట. ఈ భూమి నుండి మనము చూసినప్పుడు ఈ దక్షిణ ఉత్తర దిక్కున ఆయన సింహాసనం ఉంటారు. ఇక్కడ పరలోకము నుండి దూతలు దిగి వచ్చి ఆయన ఏం చేస్తారంటే స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, ఆరాధిస్తుంటారు. అందుకనే ఆయన కూర్చున్నటువంటి ఆ యొక్క ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చోవాలని, మేఘమండలమునకు ఎక్కాలని, ఆ సీటును నేను వశం చేసుకొని మహోన్నతునితో సమానునిగా నేను చేసుకోవాలని సాతాను అనుకున్నాను. ఆయన ఉత్తర దిక్కున కూర్చున్నాడు, దక్షిణ దిక్కునకు తన ముఖమును మోపాడు. ఎందుకు అంటే ఆ ఉత్తర దిక్కున ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగించే చోట. ఆయనకు మహిమ, ఘనత, ప్రభావములు కలిగించేటువంటి చోట. కాబట్టి ఈ ప్లానెట్, హెవెన్ అనేటువంటి ఈ ప్లానెట్ కనుక భూమి నుండి అది ఉత్తర దిక్కున ఏం చేయబడిందంట? ప్లాన్ చేయబడిందంట. అక్కడికి ఏం చేస్తారంటే దేవదూతలు వేల కొలది వచ్చి ఆయన ఏం చేస్తూ ఉంటారంట? స్తుతిస్తూ, ఘనపరుస్తూ, మహిమపరుస్తూ ఉంటారని దేవుని యొక్క వాక్యం సెలవుబడి. 26వ అధ్యాయం యోబు గ్రంథం 7వ వాక్యాన్ని ఒకసారి చూడండి. 26 గ్రంథం యోబు గ్రంథం 7వ వాక్యం. శూన్య మండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్య మండలము పైన, శూన్య మండలము పైన ఉత్తర దిక్కున
నున్న ఆకాశ విశాలం. ఇదే ఆయన నివసించే స్థలం, ఆయన నివసించే స్థలం అన్నమాట. కాబట్టి ఈ ప్లానెట్ దేవుని బిడ్డలారా, దేవుడు నివసించేటువంటి ప్లానెట్, దేవుడు దూతలు వసించే స్థలం ఇది, ఆయన కూర్చునే స్థలం ఇది, ఆయన ఆరాధించే స్థలం ఇది. ఈరోజు దేవుని పిల్లలమైనటువంటి మనము ఎక్కడ ఆయనను స్తుతించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తామో ఆ దిక్కునకు ఆయన తిరుగుతాడు. మనం ఎంతమంది ఇక్కడ కూడి ఉన్నా ఆయన స్తుతించి ఘనపరిచి ఆరాధించి మహిమపరచకపోతే ఆ దిక్కునకు ఆయన తిరగడు, అక్కడికి ఆయన రాడు. ఎందుకంటే ఆయనకి ఇక్కడ ఏ ఘనత ఏ మహిమ లేదు కనుక ఆయన రాడు. ఏ మందిరములో, ఏ గృహములో, ఏ హృదయములో ఆయనకు ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆయన్ని స్తుతిస్తూ ఉంటారో ఆ వైపునకు ఆయన తిరుగుతాడు. ఎవరు అంటారు, నేను ఆయనను చూడలేను అంటారు. ఐ కెనాట్ సీ హిమ్ అంటారు. ఏమంటాడు చూడండి అన్నమాట. 23:9 పనులు జరిగించు, ఉత్తర దిశకు నేను పోయినను, ఆయన నాకు కానవచ్చుట లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము త్రిప్పుకొని ఉన్నాడు. నేను ఆయనను కనుగొనలేను, నేను ఆయనను చూడలేను, కనుగొనలేను అంటే ఐ కెనాట్ సీ హిమ్. అది ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది. కనుగొనలేను అంటే నేను ఆయనను ఇంకా గుర్తించలేను అనేది అర్థం. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఏమంటే నేను ఆయన చూడలేను, ఆయన గోడము వలె మండుచూ ఉన్నాడు, ఆయన మహాప్రకాశమానుడై ఉన్నాడు. ఏ మనిషి తన కనులతో చూచి బ్రతకలేడు. వేల కొలది దూతలు, శరాపులు, కెరూబులు ఆయనను స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధిస్తూ ఉండగా ఆయనను నేను చూడలేను, నా వల్ల కాదు. ఆయన అతి ప్రకాశమానుడైన దేవుడు. కాబట్టి యేసయ్యని ఎవరు కూడా చూడలేరు, యేసయ్యని ఎవరు కూడా చూసి బ్రతకలేరు, యేసయ్యని ఎవరు కూడా చూసి సజీవంగా ఉండలేరు. అందుకని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది, ఆయన ఉత్తర దిక్కుననున్న సభాపర్వతం మీద కూర్చున్నాడు, ఆయన ముఖము దక్షిణ వైపుకు తిప్పి ఉన్నాడు. యోగంతటి భక్తుడే కన్యకను నేను చూడనని నా కన్నులతో నిబంధన చేసుకున్నానన్నవాడు, ఇదిగో నీతిని పోకుండా గట్టిగా పట్టుకున్నాను అన్నవాడు, చెడుతనమును అసహ్యించుకున్నాను, ఇదిగో దేవుని యందు భక్తి కలిగి భయము కలిగి ఉన్నాను అని చెప్పిన యోబు లాంటి భక్తుడు మరొకడు భూమి మీద లేదు అని దేవుడే సాక్ష్యం ఇచ్చిన అటువంటి భక్తుడే, అటువంటి దైవ కుమారుడే, దేవాది దేవుడైన యేసుని చూడలేకపోతే మనమే పాటు, మనం ఎలా చూస్తాం? ఆయన అంటున్నాడు, ఆయన్ను మాత్రము ఈ దిక్కున ఉండడం నేను చూశాను, కానీ నేను ఆయన్ని చూడలేను, నేను ఆయన్ను చూడలేను, నా వల్ల కాదు. ఎందుకంటే ఆయన స్వరూపాన్ని నిదానించి చూడటం అంటే నా వల్ల. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు మృతులలో లేడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు సమాధిలో లేడు, ఈరోజు యేసుక్రీస్తు ప్రభు ఎక్కడున్నాడు? రాజుల గ్రంథంలో మనం చూస్తాం. రాజుల గ్రంథం, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం సొలొమోను ప్రార్థన చేస్తూ ఇలాగన్నాడు. 39వ వాక్యం చదవండి. ప్రతి మనిషి యొక్క హృదయం నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తనను బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి. అంటే ఆయన నివాస స్థానం ఏదంటారు? ఏంటండి? ఆకాశం అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఏవైనా ఉంటుంది. ఆకాశం అంటే పరలోకము అనే నీ నివాస స్థలము నుండి. నీ నివాసం ఏది ప్రభువా? పరలోకం. ఎందుకంటే ఈ భూమండలం మీద ఆయన అవసరాన్ని బట్టి ప్రజలకు కనుగొనే విధానంగా, చూడగలిగిన విధానంగా ఆయన వచ్చి పోతాడు, కానీ పర్మనెంట్ ప్లేస్, ఆయన వసించే ప్లేస్ ఏంటంటే ఆకాశం, అనగా పరలోకం. ఆయన నివసించే ప్లేసు పరలోకం.
తర్వాత 43వ వాక్యం కూడా చూడండి. ఆకాశమును నీ నివాస స్థలం ముందు నీవు విని అంటున్నారు. పరలోకము అనే నీ నివాస స్థలం ముందు, ఆయన నివసించే స్థలం ఏంటి? పరలోకం. ఇది భూమి నుండి చూసినప్పుడు దక్షిణ దిశగా ఉంటుంది కాబట్టి ఆ దక్షిణ ఉత్తర దిక్కులకు దిశగా ఉంటుంది కనుక అక్కడ వేల కొలది ఏంజల్స్ గ్యాదర్ టుగెదర్ అండ్ వర్షిప్ ద గాడ్ ఆఫ్ ఆల్మైటీ. అక్కడ వేల కొలది దూతలు ఆ సమూహాలుగా చేరి ఆయన ఏం చేస్తారు? స్తుతిస్తారు. అది ఆయన ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం, అది ఆయన సింహాసనం, అది ఆయన మహిమపరచబడే స్థలం, అది తన నిత్య మహిమలో ఉండే స్థలం. అందుకని యోబు అంటాడు, దక్షిణ దిక్కున ఆయన ముఖం దిక్కుని కూర్చున్నాను, కానీ నేను ఆయన కనుగొనలేదు, ఆయన చూడలేదు. అవల కాదు, ఆయన మహామహిమలో ఉన్నటువంటి దేవుడు, మహామహిమలో ఉన్నటువంటి దేవుడు. కనుక ప్రకటన గ్రంథంలో 4వ అధ్యాయంలో నేను చూడగా ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరం ఏమిటో, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని కనపరచదన నేను. ఎవరైనా ఎవరిని పిలిచాడు? ఎవరిని పిలిచారు? ఎవరు పిలిచారు? ఎక్కడికి పిలిచారు? ఒకటి ఎవరు? యోహాను గారిని ప్రభు పిలుస్తూ ఉన్నారు, ఇక్కడికి ఎక్కిరా, ఇక జరగబోయే వాటిని నేను నీకు చూపిస్తాను అని పిలవగా యోహాను భక్తుడు ఆత్మవశుడై పరలోకమునకు ఎత్తబడ్డాడు. పరలోకమునకు ఎత్తబడితే అక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన సంగతులు చూశాడు అతను. 2వ వాక్యం, వెంటనే నేను ఆత్మవశుడనై ఇదిగో పరలోకమందు ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనము నందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఆసీనుడైన వాడు దృష్టికి చూచుటకు ఎలాగున్నాడు అంటే, నేను చూచినప్పుడు ఆయన ఎలాగున్నాడంటే సూర్యకాంత పద్మరాగమును పోలినవాడు, మరకతము వలె ప్రకాశించుచున్న ఇంద్రధనస్సు ఆయన సింహాసనం చుట్టూ ఆవరించబడి ఆయన మెజెస్ట్రీ, ఆయన గ్లోరీ, ఆయన మహిమ, ఆయన మహిమాన్వితము, ఆయన ఘనత, ఆయన గొప్పతనము ఎలాగుందో యోహాను చెప్తున్నాడు. నేను చూసినప్పుడు ఒక సింహాసనం వేయబడింది, ఆ సింహాసనం మీద ఒకడు ఆశ్చర్యుడయ్యాడు. ఆయన చూసినప్పుడు నా మతిపోయాడు. ఆయన ఎలాగున్నాడో, ఎంత తేజోమయుడో, ఎంత ప్రకాశమానుడో, ఎంత మహోన్నతుడో, వర్ణించజాలనటువంటి వాడు. ఇక్కడ కూడా చూశాడు కదా, మొదటి అధ్యాయంలో కూడా చూశాడు. నన్ను పిలిచిన వాని స్వరం ఏమిటో నన్ను వెనుకకు తిరగా 7 దీపస్తంభముల మధ్య మనిషి కుమారుని పోలిన ఒకరిని చూచి తిని ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రమును ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజినితో సమానమై ఉండెను. ఇలాంటి ఆయన చూశాను నేను, కానీ ఇదే ఆయన నిజ స్వరూపం అనుకున్నాను. దీనికి మించి మహాప్రకాశములో ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన స్వరూపము ఇదేనని మనము ఖచ్చితంగా చెప్పలేం.
ఇక లేదు అని దానియేలు ఒకరిని చూశాడు. 7వ అధ్యాయంలో దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో 9వ వాక్యం నుండి మనం చదువుతాం. ఇక సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు ఒక్కడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రె బొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను. ఆయన సింహాసనం ఎలాంటిదంట? అగ్ని జ్వాలల వలె మండుచున్న సింహాసనం. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచు ఉన్నదండి. కాబట్టి దానియేలు చూసిన ఆ స్వరూపము మరలా ఇంకా భయంకరంగా ఉన్నట్టు మనం చూస్తున్నాం, మహిమాన్వితముగా ఉన్నట్లు మనం చూస్తున్నాం, ఎంతో వివరించుటకు శక్యము కాని విధంగా ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎజ్కేలు చూశారు మరొక స్వరూపాన్ని 8వ అధ్యాయం 2వ వాక్యములో మనము చూస్తాం. అంతటా నేను చూడగా అగ్నిని పోలిన ఆకారము నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువకు అగ్నిమయమై ఉండినట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, కరుగుచున్న అపరంజి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. దేవునికి స్తోత్రం. ఆయన నాకు ఎలా కనబడి, అందుకనే భక్తులు అన్నాడు, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. ఆకాశమును అడగరాదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశమును అడగరాదా, అంతరిక్షము చెప్పలేదా, యేసు ప్రభువే నిజ దేవుడని, విశ్వమంత ఆయనేనని, యేసు దేవుడే నిజ దేవుడని, విశ్వమంత ఆయనేనని, నీ దేవుడేడంచు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నావని చెప్పను, ఎలాగున్నావని చూపను. దానియేలు చూసింది ఒక స్వరూపం, యోహాను గారు చూసింది ఒక స్వరూపం, ఎజ్కేలు గారు చూసింది ఒక స్వరూపం. ఎలాగుంటాను, ఎలాగున్నావని నేను చెప్పగలను, ఏ స్వరూపంలో ఉన్నావని చెప్పగలను, ఎక్కడున్నావని చెప్పగలను. యేసయ్యా నిజంగా ఆ పునరుత్థానుడైనటువంటి దేవుణ్ణి వారు మృతులలో వెలుగుచూ ఉన్నారు, మృతులలో కనబడాడు కనుక తన సులమితి మరొక మాట అంటారు. 3వ అధ్యాయము 1 నుండి కొన్ని వాక్యాలు చదువుదాం. పరమగీతాలు 3వ అధ్యాయం 1 నుండి కొన్ని మాటలు చదువుదాం. పరమగీతాలు. రాత్రి వేళ నేను పరుండి ఉండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెతికినను అతడు కనబడకయుండెను. నేను ఇప్పుడే లేచెదను పట్టణము వెంబడిపోయి వెతికెదను, సంత వీధులలోను రాజ వీధులలోను తిరుగుదును, నా
ప్రాణప్రియుని వెదకుదునని నేను అనుకుంటుని నేను అనుకుంటుని నేను వెదకినను నేను వెదకినను. అతడు కనబడలేదు. ఎలా ఎదుగుతుంది? పడుకొని ఎదుగుతాను. నేను పరుండి ఉండి నా ప్రాణప్రియుని పడుకొని ఎలా ఎదుగుతామండి? అందుకే ఆయన వెతికే విధానంగా వెతకాలి. ఆయన వెతికే విధానంగా వెతకాలి. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యం ఇలాగా చెప్పబడింది. ఎలాగంటే అలా వెతికితే ఆయన మనకు కనబడరు. ఎదికే విధానంగా మనం ఆయన కనుగొనాలి. 13వ మీరు నన్ను వెదకిన ఎడల 13వ వాక్యం, మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయని ఎడల మీరు నన్ను కనుగొందురు. మీరు నన్ను కనుగొందు. పూర్ణ మనస్సుతో మీరు నన్ను గూర్చి విచారణ చేయాలి. మీరు వెతకాలనుకుంటే వెతికే దేనికి? కనుగొనడానికి. ఈరోజు దేవుణ్ణి ఎదికే దేశం మన దేశం. చాలా మందికి దైవ భక్తులు, చాలా మంది దేవుణ్ణి కనుగొనాలన్న ఆరాటం, అన్వేషణతో ఉన్నారు. కాబట్టి ఆ దైవాన్వేషణ కలిగినటువంటి వారందరూ కూడా వెతకాలి. అంటే కనుక ఈ నిజ దేవుడు ఈ విశ్వంలో ఎక్కడ కనబడు. కాబట్టి ఆయన మనము ఎక్కడ చూడగలమంటే, ఇదిగో ఆయన నివాసం ఏది? పరలోకం. ఆయన నివాసం పరలోకం. ఆయన నివాసమైన పరలోకములో ఆయన ఉన్నాడు. ఆయన మహామహిమలో ఉన్నాడు, మహాఘనతలో ఉన్నాడు. స్తుతుల మధ్య ఆసీనుడై స్తోత్రాలు పొందుతూ ఉన్నాడు. కాబట్టి మనము ఆ ప్రకటన గ్రంథంలోనే చూస్తాం 4వ అధ్యాయంలో. కాబట్టి ఇంద్రధనస్సు ఆ సింహాసనం చుట్టూ ఆవరించి ఉండెను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములుండెను. 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఆ సింహాసనములో నుండి మెరుపులను ధ్వనులను ఉరుములను బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనములకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. మొదటి జీవి సింహం వంటిది. రెండవ జీవి దూడ వంటిది. మూడవ జీవి మనిషిని ముఖము వంటి ముఖము గలది. ముఖము గలది. నాలుగవ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపలటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునగు ప్రభు పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక. ఆ జీవులు కీర్తించుచుండగా ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడిరి. యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టి అవి ఉండెను. దానిని బట్టి సృష్టించబడింది కదా. నీవే మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడవని చెప్పుచు తమ సువర్ణ కిరీటములను సింహాసనము ఎదుట వేసిరి. ఆయన పాదాల దగ్గర పెట్టి ఆయన స్తుతిస్తారు.
ఎటువంటి గ్లోరీలో ఉన్నాడు, ఎటువంటి మహిమలో ఉన్నాడు, ఎటువంటి స్తుతుల మధ్యలో ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఆయన ఎక్కడ కనుగొనగలేము ఈ లోకంలో. కానీ ఇంకోటి ఏంటంటే ఆయన ఈ లోకంలో కనుగొనాలి మనం అంటే ఎక్కడ ఆయనకు మహిమ ఉంటుందో, ఎక్కడ ఆయనకు ఘనత ఉంటుందో, ఎక్కడ ఆయనకు స్తుతి ఉంటుందో, ఎక్కడ ఆయనకు కీర్తి ఉంటుందో అక్కడ ఉంటుంది. మహిమ లేని దగ్గర, ఘనత లేని దగ్గర, ఆయనకు కీర్తి లేని దగ్గర ఆయన ఉన్నాడు. ఈరోజు నీ దేహము దేవుని కొరకు ఆరాధపడుతూ, దేవుని కొరకు తప్పిస్తూ, దేవుని స్తుతిస్తూ ఉంటే నీలో ఉంటుంది. నీ కుటుంబంలో దేవునికి విలువిచ్చి, ఘనతనిచ్చి, ఆరాధిస్తూ, స్తుతిస్తూ, మహిమపరుస్తూ, కీర్తిస్తూ ఉంటే ఆయన నీ ఇంట్లో ఉంటాడు. ఈరోజు నీ సంఘములో నీవు ఆ రీతిగా స్తుతిస్తూ ఉంటే మన మందిరంలో ఆయన ఉంటాడు. కానీ ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. ఆయన సర్వవ్యాపి, అంతటా ఉండేవాడు. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డలమైన మనము ఆయన కనుగొనాలంటే అక్కడే కనుగొనగలం. ఎందుకు ఆయన దక్షిణ దిక్కు తన ముఖమును చేసుకుని కూర్చున్నాడంటే అక్కడ వేలాది దూతలు, శరాపులు, కెరూబులు, 24 పెద్దలు, 4 జీవులు, రకరకాల వేల కొలది ఆ యొక్క దేవదూతలు, శరాపులు, కెరూబులు, గాబ్రియల్ దూతలు, వీళ్ళందరూ కూడా కోట్ల కొలది సైన్యము ఆయన్ని స్తుతించి గణపరుస్తూ మహిమపరుస్తారు. అందుకు అటువంటి మహామహిమలో ఉన్న దేవుడు నీ కొరకు, నా కొరకు మట్టి శరీరాన్ని దాల్చి నా పాప విమోచనను ఉద్దేశించి ఆయన ఈ లోకంలోనికి వచ్చాడే. కానీ ఆయన మహామహిమలో ఉన్నవాడు, మహాఘనతలో ఉన్నవాడు, మహాప్రభావంలో ఉన్నటువంటి వాడు. అందుకనే ఆ దూత అంటుంది, సజీవుడైన వారిని మృతుల్లో మీరు ఎందుకు కూర్చున్నారు? ఇక్కడ కనుగొనలేరు ఆయన, మీరు ఇక్కడ చూడలేరు మీరు ఆయన. కాబట్టి మృతులలో, సమాధులలో ప్రభువుని చూడలేడు. ఆయన చచ్చినవాడు కాదు, ఆయన మరణాన్ని జయించి లేచిన సజీవుడైనటువంటి వాడు ఆయన. ఈరోజు మనమందరం కూడా సజీవుడైన దేవుడిని మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. కనుక ఆయన మనం ఎక్కడ చూడగలం? మనం ఎక్కడ ఆయనకు ఘనతనిస్తాం అక్కడ చూడగలం. ఎక్కడ? అందుకని ప్రభు అంటాడు, ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవించి ప్రార్థన చేస్తారో మరి మధ్యలో నేను ఉంటాను. ఎక్కడ 2-3 నా నామమున కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో మరి మధ్యలో నేను ఉంటాను. మన మధ్యలో ప్రభు ఉండాలి అంటే ఇక్కడ ఆయనకు మహిమ ఉండాలి. చెప్పి స్తుతులు పొందడం కాదు, చెప్పి పాటలు పాడించుకోవటం కాదు, చెప్పి ప్రార్థన చేయించుకోవటం కాదు. మనము ఇష్టపూర్వకంగా హృదయ వాంఛ తీరే కొలది దేవుని మనం స్తుతించాలి, దేవుని మనం మహిమపరచాలి. కాబట్టి ఆ రీతిగా మన సంఘం ఉన్నప్పుడు ఆయన మన మధ్యలో వసిస్తాడు, మన మధ్యలో నివసిస్తాడు ఆయన. కాబట్టి ఈ రోజున దేవుని బిడ్డ, మన ప్రాణప్రియుడైన యేసయ్య ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచి సజీవుడై లేచి. అందుకనే ఆయన మనం ఎక్కడే ఎదిగినను ఈ లోకంలో దొరకడు. కానీ ఒక్క చోట మనం ఆయన కనుగొనాలి. ఆయన ఎక్కడ మనం స్తుతిస్తామో అక్కడ ఆయన ఉండాలి, ఎక్కడ ఆయనను కనపరుస్తామో అక్కడ ఆయన మనం చూడాలి, ఎక్కడ ఆయనకు మహిమ కలుగుతుందో అక్కడ ఆయన మనం చూడాలి. కాబట్టి యోగాను చూశాడు. ఇదంతా చూసినప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ఆ యొక్క శరాపుల మధ్య, ఆ కెరూబుల మధ్య, ఆ 4 జీవుల మధ్య, ఆ 24 పెద్దల మధ్య ఆయన ఏం చేయబడుతున్నాడు? మహిమ, ఘనత, ప్రభావములు పొందుచూ, స్తుతించబడుతూ, కీర్తింపబడుచున్నాడు. ఆ గొప్ప మహిమ కలిగిన దేవుణ్ణి ఎవరు చూశాడు? యోహాను చూశాడు. అందుకని మనం ఆయన ఎక్కడ చూడగలమంటే ఎక్కడ మహిమ, ఎక్కడ ఘనత, ఎక్కడ ప్రభావం, ఎక్కడ కీర్తి ఉంటుందో అక్కడే ఉంటాడు. ఆయనకు మహిమ లేని చోట, ఆయనకు ఘనత లేని చోట ఆయన ఉండడానికి ఇష్టపడాడు. ఆ దేవుడు జీవము కలిగిన దేవుడు, మహామహిమ కలిగినటువంటి దేవుడు, ప్రభావం కలిగినటువంటి దేవుడు. ఆ దేవుణ్ణి మనం కనుగొనాలంటే స్తుతించితేనే తప్ప ఆయన మనం కనుగొనలే, ఘనపరిస్తేనే తప్ప ఆయన మనం కనుగొనలే, మహిమ పరిస్తేనే తప్ప ఆయన మనం కనుగొనలే. అందుకనే మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో ఆయన మనం వెతికితే ఆయన మనం ఏం చేస్తామంట? ఇర్మియా అదే అంటాడు, ఎలా వెతకాలి? మీరు నన్ను వెతికిన ఎడల, మీరు పూర్ణ మనసుతో
నన్ను గురించి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొంటారు. మీరు నన్ను కనుగొంటారు. మగ్ధులని మరి కూడా అలాగే ఎతికింది. కన్నీటితో ఆమె ఎతికింది. పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా ఆమె వెతికారు కనుక ఆమె ఆయన కనుగొన్నారు. ఈరోజు యేసయ్యను మనం చూడాలి, యేసయ్యతో మాట్లాడాలి. ఆయన మృతులలో లేడు, ఆయన శవాల మధ్య లేడు, ఆయన సజీవుడు అని ఆ దూతలు వారికి మరొకసారి కనువిప్పు కలగజేసి, అందుకనే ఆ సమాధి మీద ఉన్న బండిని తీసివేసి వారిని లోనికి పంపించి పరీక్ష చేసుకోండి ఆయన ఉన్నాడో లేదు. దొంగలు ఎత్తుకుపోయే దేవుడు కాదు ఆయన. ఎవరైనా అపహరిస్తే పోయే దేవుడు కాదు ఆయన. ఆయన ఎవరు తీసుకుని వెళ్ళలేదు, ఆయన ఎవరిని మోసుకొని వెళ్ళలేదు. ఆయన తీసుకుని వెళ్ళడానికి, మోసుకొని వెళ్ళడానికి మనిషి కాదు ఆయన. ఆయన మహామహిమలో ఉన్న దేవుడు. మరియా, నువ్వు ఎవరిని వెతుకుచున్నావు? యోహాను సువార్త 20:11 వాక్యం నుండి మనం కొద్దిగా చూస్తే, మరి అయితే ఆ సమాధి బయట నిలబడి ఏడ్చుచు, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రమును ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుంటుట కనబడెను. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను. ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు. యేసు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకుని, అయ్యా, నీవు ఆయనను మోసుకొని పోయినేడలా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోదునని చెప్పాను. ఇక్కడ మరియకి ఎందుకు కనపడ్డాడు? మరియకి ఎందుకు కనపడ్డాడు? ఆమె కన్నీటితో ఆయనను వెతికింది. మనస్ఫూర్తిగా ఆయనను కావాలని కోరుకుంది. అందరూ వెళ్ళిపోయినా ఆమె వెళ్ళలే. అందుకనే ఈరోజు పూర్ణ మనస్సుతో మనం ఆయన వెతికితే తప్పక ఆయన మనం కనుగొంటాం. నాకు ఒకసారి కూడా కనపడలేదు, నాకు ఒకసారి ఎలా కనపడతారు? మనం వెతికే విధానం సరిగా లేదు, మనం ఆయన స్తుతించే విధానము సరిగా లేదు. అసలు మన గృహాలలో ప్రభు ఉన్నాడా? మన హృదయంలో ప్రభు ఉన్నాడా? ఎక్కడ స్తుతి, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు ఉంటాయో ఆయనకు, ఎక్కడ ఆయనకు విలువ ఉంటుందో అక్కడ ఆయన తన సింహాసనాన్ని వేస్తాడు, అక్కడ ఆయన కూర్చుంటాడు, అక్కడ ఆయన వారితో ఉంటాడు, దేవుడు ఉంటాడు. అందుకని పరలోకములో ఆయన స్తుతిస్తున్నారు కనుక వారి మధ్యలో సింహాసనాసీనుడై ఉన్నాడు. ఇక ముందు మనం కూడా ఆయన ఆ రీతిగా సేవిస్తే మన మధ్యలో కూడా ఆయన, అందుకని 2-3 నా నామమును స్తుతిస్తే వారి మధ్యలో ఉంటాడు. కనుక ఎవరు ఆయనకు అటువంటి సింహాసనం, అటువంటి మహిమ, అటువంటి ఘనత ఇస్తే, అటువంటి ఘనతనిచ్చినప్పుడు ఆయన వారి మధ్యలో వారితో ఉంటాడు. అంతేగాని ఆయన మృతుల్లో ఉండేవాడు కాదు, సమాధుల్లో ఉండేవాడు కాదు. అందుకే ఆ దూతలు అంటారు, ఆయన సమాధిలో లేడు, ఆయన సజీవుడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు, ఆయన లేచి వెళ్ళిపోయాడు. కాబట్టి మీరు ఒకటి చేయండి, ఆయన లేచాడని అందరూ చెప్పండి. ఎంత శక్తి కలిగిన సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తాం, ఎంత మహోన్నతుడైన దేవుని మనం ఆరాధిస్తాం, ఎంత ఘనుడైన పూజనీయుడైన దేవుని మనం ఆరాధిస్తాం. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, మనము ఆయన మెచ్చుకోదగిన మహిమను చెల్లించలేకపోతాం, ఆయన మెచ్చుకోదగిన స్తుతి స్తోత్రాలు చెల్లించలేకపోతున్నాం, ఆయన మెచ్చుకోదగిన పాటలు పాడలేకపోతున్నాం, ఆయన మెచ్చుకోదగిన ప్రార్థనలు మనం చేయలేకపోతున్నాం. కనుక మనం చేసేది ఆయనకు తృప్తి లేదు. మరింత మరింత ఎక్కువగా మన కుటుంబాలు, మన వ్యక్తిగత జీవితాలు, మన సంఘాలు చేసినప్పుడు ఆయన మన మధ్యలోనే నివసిస్తాడు, మనతోనే ఉంటాడు, మనలో ఉండి మనకు ఆయన మార్గదర్శనం. కాబట్టి దేవుని బిడ్డ, ఈ రోజున మనం ఎదికి ఆయన కనుగొనాలి. ఆయనను కనుగొని మనము ఆయనతో, ఆయన మనతో ఆ సత్సంబంధమైనటువంటి అనుభూతిని అనుభవించాలి. ఆయన అత్తుకోవాలి. కాబట్టి ఆయనను మన కవుగిట్లో బంధించుకోవాలి, ఆయన ఒళ్ళో మనం ఉండాలి. కనుక అటువంటి క్రైస్తవ జీవితాన్ని మనం ఈరోజు సంపాదించుకోవాలి. అందుకనే దూతలు అంటున్నారు, ఆయన ఇక్కడ లేరు, ఆయన లేచిపోయారు. కనుక మీరు వెళ్ళి మీ వాళ్ళందరికీ లేచి. కాబట్టి ఈ పునరుత్థాన సందేశం, ఆయన ఎక్కడున్నాడు అనే ఈ వెదికేటువంటి సందేశం
మన జీవితాలకు ఒక కనువిప్పుగా ఆదర్శనీయంగా ఉంచుకొని ఈ వాక్యానుసారంగా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగాక. ఆమేన్.